అయినా దేవుడు కనుక ఆయన ఏ విధంగా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు, సహనము చూపించాడు. శిలువ మీద పెట్టిన ఆయన ఆ భరిస్తూ ఏమన్నాడంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి నీవు క్షమించు అని తండ్రిని వేడుకున్నాడు. మనము కూడా ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, వారి గురించి ప్రార్థన చేయాలి, క్షమించే గుణం మన దగ్గర ఉండాలి. ఎందుకంటే క్షమించు అన్న మాట యేసయ్య మనకి ఇచ్చాడు. అదే మాటను పట్టుకుని మనం జీవించాలి. ఆ క్షమించు గుణము ఉన్నవారు ధన్యులు, దేవుని బిడ్డలు అనబడతారు. ఆ క్షమించే గుణం ఉన్నవారు నీతిమంతులు, దేవుని బిడ్డలు అనబడతారు. కనుక ప్రతి ఒక్కరూ క్షమించే గుణము కావాలి. ఇంత రక్తము కారేటట్లు ఆయన్ని కొట్టారు, అయినా క్షమించమన్నాడు. చేతుల్లో మేకులు కొడితే ఆయన యొక్క రక్తం కాలువలై ప్రవహించింది. కాళ్ళ నుండి కారిన రక్తం కాలువలై ప్రవహించింది. ప్రక్కలో బళ్ళం పోటు పొడిచిన ఏమైందంటే ఆ రక్తములకు బదులు నీరు కారింది. అంటే ఒక్క రక్తపు బొట్టు ఆయన శరీరంలో ఉండకుండా సమస్తమును ఆయన ఏం చేశాడు? కార్చినాడు. ఎందుకు? ఎవరి కోసం? ఎవరి కోసమని కార్చాడు? మన కోసమే, మనకి రక్షణ దయచేస్తానికి. మన పాపాలన్నీ ఆ రక్తంలో కడిగివేసి మనల్ని పరిశుద్ధిగా చేసి తన బిడ్డలుగా పరలోక రాజ్యంలో ప్రవేశింప చేయడానికి ఆయన ఏమన్నాడు? క్షమించేమని గుణము కలిగి ఉండాలని మనకి హెచ్చరిస్తాడు. కానీ కుడివైపు ఉన్న దొంగ అయితే మనం చేసిన పాపాలకి ఇది తప్పుదేమో కనుక ఏ పాపం ఎరిగిన దేవుడు మరి యేసయ్య కదా, ఆయన్ని మన మధ్యలో సిలువ వేశారు. నీవు అలా మాట్లాడకూడదని ఆయన కుడి ప్రక్క దొంగ మాట్లాడుచున్నాడు. దేవుడు మన కోసం ఆయన సిలువ వేయబడ్డాడే కానీ మరి ఆయన కోసం సిలువ వేయబడలేదు. ఎందుకంటే మన పాపముల నిమిత్తమే ఆయన సిలువ వేయబడ్డాడు. విశ్వాసముతో కుడి ప్రక్క ఉన్న దొంగ ఏమంటాడంటే, ప్రభువా నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నీ పరదేశులపై మమ్మల్ని తీసుకువెళ్ళమని కుడి ప్రక్క దొంగ విశ్వాసం. ఆయన చేసే తప్పు ఆయన్ని క్షమించమని దేవుణ్ణి వేడుకొనిచున్నాడు. ఎడమ ప్రక్క దొంగ ఏమంటే, నువ్వు నిజమైన దేవుడివి అయితే నువ్వు తప్పు చేయలేదు కదా, నువ్వెందుకు సిలువ వేయబడుతున్నావు, మరి మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అనేసి అడుగుతున్నాడంటే ఆయనకి విశ్వాసము లేదు. ఇంకాను సిలువ వేయబడినా కూడా ఆయనకి విశ్వాసము రాలేదు, పాపము ఒప్పుకొనటలేదు. మరి మన పాపం మనం ఒప్పుకోకపోతే మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళలేము, అక్కడ దేవునిలో మనం నివాసం చేయలేము. ఎందుకంటే మన పాపముల నిమిత్తమే ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఆయన రక్షించుకోగలడు. అన్ని విధాలుగా ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. మరి అన్ని అద్భుతములు చేసేవాడు ఆయన కాపాడుకోలేడా? ఖచ్చితంగా కాపాడుకోగలడు. మన కోసం నా బిడ్డలో ఈ లోకంలో నశించిపోవచ్చున్నారు, వాళ్ళు నశించిపోకూడదు. నా రక్తమును సిందిస్తేనే వాళ్ళు శిక్ష నుండి తప్పించుకోగలరు అని ఆయన అనుకుని ఈ లోకమునకు వచ్చాడు. మరి ఈ లోకములో అనేకమైన పాపముల నిమిత్తం మనం ఎన్నో పాపాలకి శిక్ష అర్హులమై ఉంటున్నాం. ఆ పాపాలన్నిటి నుండే దేవుడు ఈ లోకమునకు వచ్చాడు. అంటే మన పాపాలన్నీ దేవుడు ఒప్పుకొని మనం భరించకూడదని ఆయన సిలువ వేయబడ్డాడు. మరి ఇంకాను మనం పాపాలు చేస్తూ వెళ్ళిపోతే మరి మనకి ఇంకా దేవుని రాజ్యంలో మనకి ఇంకా స్థానం అంటూ ఉండదు. అక్కడ మనకు ఎక్కడ రక్షించలేకపోతే మనం దేవుని రాజ్యంలో చేరలేము. ఎడమ ప్రక్క దొంగలాగే మనం మిగిలిపోతాం. కుడి ప్రక్క దొంగ వలె మనం ఉండాలంటే మన పాపాలు ఆయన ఒప్పుకున్నాడు, కానీ మనం ఆయన వాక్యాన్ని మనం వినాలి, మన వాక్యానుసారంగా మనం జీవించాలి. మరి మనం ఎన్ని శ్రమలు పడ్డాడు మన కోసం, కనీసం మనం ఒక్క నిమిషం కూడా దేవుని కోసం మనం కేటాయించలేకపోతున్నాం.
మరి అలాంటి శ్రమలు మనం పడకూడదని ఈ లోకమునకు ఆయన వచ్చి ఆయన్ని ప్రాణాన్ని కూడా అర్పించుకుని మనం మనం రక్షణ పొందడానికి మన నిమిత్తము ఆయన సిలువేయబడ్డాడు. అలా మనం ఉండకూడదనే మనం దేవుని వైపు మనం ఉండి దేవుని రాజ్యంలో మనం వెళ్ళడానికి విశ్వాసముగా కుడి ప్రక్కనున్న దొంగ వలె మనం రక్షణలోనికి రావాలి, విశ్వాసంగా మనం జీవించాలి. జీవితంలో అయినా ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరంటే మొట్టమొదటిగా మన తల్లి, మన తండ్రి. పెద్దలు చెప్తా ఉంటారు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, నీ తల్లిదండ్రులు చెప్పే మాటను నువ్వు త్రోసివేయొద్దు, నీ తల్లిదండ్రులు ఏదైతే చెప్తారో ఆ మాట విను, ఆ రీతిగా నువ్వు ఉంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావని మన పెద్దలు చెప్తా ఉంటారండి. అలాగే యేసు ప్రభు కూడా తన కర్తవ్యాన్ని విడిచిపెట్టకుండా తన తల్లిని యాహానుగా కప్పచెప్పి నేను ఏ రీతిగా అయితే నా తల్లిని చూశానో ఆ రీతిగా ఇక్కడి నుంచి నీవు ఆమె వృద్ధాప్యంలో కానీ, ఆమె కష్టాల్లో కానీ, ఆమె నష్టాల్లో కానీ, ఆమె ఇరుకుల్లో కానీ, ఆమె ఇబ్బందుల్లో కానీ అన్ని విషయాల్లో నీవు నా తల్లికి తోడుగా ఉండి బిడ్డగా ఉండమని యేసు ప్రభు వారు ఆయన సిలువ మీద ఉన్నప్పుడే ఆమె తల్లిని మన యాహాను గారికి కొడుకుగా నియమించారండి. చూసారండి ఇక్కడ యేసు ప్రభు ఎంత ప్రేమమయుడు. ఎందుకంటే ఆయన ఆ విధమైన ప్రేమ ఆయనలో లేకపోతే మేము ఎక్కడి వారము, మీరెక్కడి వారు, మీకు మాకు ఏ సంబంధం లేదు. అయినా సరే దేవుని ప్రేమను బట్టి మీరు మేము యేసు రక్తంలో కడగబడి, యేసు రక్తంలో ఐక్యపరచబడి, యేసు రక్తంలో ఒకటిగా మనమందరం కూడా కొనసాగింపబడుతూ ఉన్నాం. అది కేవలము దేవుని కృప మాత్రమే. దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నాం, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం, ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఇంకను మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కలిగి ఇంకా మన ఆత్మీయ ప్రయాణంలో మనము దేవునిచే నడిపింపబడి, దేవుడు ఏ రీతిగా అయితే తన బాధ్యతను తన తల్లి విషయంలో నిర్వర్తించారో అదే రీతిగా మనం ఈ సంఘంలో బలపడి అనేక మంది ఈ సేనాయి ప్రార్థనా మందిరంలోనికి రావడానికి మనం ఏం చేయాలండి? మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. మనుషులుగా మనం ప్రార్థన చేయాలి, దేవుడు కార్యం చేస్తాడు. మన విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఇక్కడ ఏ రీతిగా అయితే తన తల్లి బాధ్యత తన శిష్యుడైన యాహానుకి ఆయన ఇచ్చి ఉన్నారో ఆ రీతిగా ఆయన యందు విశ్వాసం కలిగి కొనసాగింపబడాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను జ్ఞాపకం చేసుకుంటూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నానండి. ఆమేన్. అప్పుడు రమారామి మధ్యాహ్నం ఎన్ని గంటలయిందండి? 3 గంటలయింది. ఆయన్ని బంధించిన సమయం ఎంతండి? రాత్రి 9 గంటలు. అక్కడ బంధించారు రాత్ర. మళ్ళా తెల్లవారు వరకు ఆయన్ని బందిఖానలోనే ఉంచారు. ఉదయం లేచారు. 9 గంటల నుంచి ఆయన్ని బాధ పెడుతూనే ఉన్నారు. ఆ సిలువలో మరి ఈ బాధ అంతా భరించిన తరువాత 3 గంటలు అయ్యింది. ఎన్ని గంటలు అయిందండి? మధ్యాహ్నం 3 గంటలు అయింది. అప్పుడు 3 గంటలు అయిన తర్వాత బాగా ఆయన మరి శారీరక బలము నశించి, ఓర్పు నశించి, సహనము నశించి ఆయన అప్పుడు ఏం చేశాడంటే తండ్రికి మొరపెట్టుకుంటున్నాడు. ఏమని మొరపెట్టాడండి? దేవా దేవా నన్ను ఎందుకు విడిచావు?
నీవు నాతో ఉంటే ఎంతో బలము ఉండును. నీవు నా చెయ్యిని విడిచేసావు, నేను రిక్తుడినైపోయాను, నేను సహాయం చేయలేని వాడిని అయిపోయాను, ఈ శరీరరీతిగా ఓపిక లేని బలహీనైపోయాను అనే విధముగా నా చెయ్యి ఎందుకు విడిచావు అని దేవుడు తన తండ్రికి మొరపెట్టుతున్నాడు. మనం లోకములో ఉన్నందున మన ఆత్మల విషయమై ఆయన ఎంతో దప్పిగొనుచున్నారు. కాబట్టి దేవుడు కేవలము లేఖనము నెరవేరునట్లుగా మాత్రమే దప్పిగొని కానీ ఆయన మధ్యాహ్నము 3 గంటల సమయము వరకు సిలువలో వేలాడుచు ఇంచుమించు 135 కేజీలు బరువున్న సిలువను మోసుకొని కొండ ఎక్కి ఉన్నారండి. ఆ కొండ ఎక్కినప్పుడు ఆయన శరీరము మొత్తము దున్నబడి ఉన్నది, దెబ్బలు కొట్టబడి ఉన్నది, ఎంతో నరకము చూశారు, అవమానించబడి ఉన్నారు. ఎంతగానో నలిగిపోయి ఉన్న దేహముతో ఆయన ఈ మాట సిలువలో ఈ 5వ మాట పలుకుచున్నారు. కావున లేఖనము నెరవేరునట్లుగా నేను దప్పుకొనుచున్నాను అని ఆయన 5వ మాటగా పలికి ఉన్నారు. తిరగపోయింది ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండదు కనుక వారు ఒక స్వాంగీ తిరగపోయి విశ్వపు పొరగలు తగిలించి ఆయన నోటికి అప్పని. ఇంట్లో ముందరి ఏంటి స్వాంగి, మనం చూసుకుంటా స్వాంగి, ఆ స్వాంగి ఆయన ఇంట్లో వచ్చి ఒక కళ్ళకి కూర్చి ఆయన అందించారు. అందిస్తే అది నీళ్ళు వస్తాయా? నీళ్ళు వస్తాయా? దాని బతుకులే వస్తాయి, నొప్పితే కాదు. మరి నొప్పి తాగడానికి ఆయన చేతులు ఎక్కడ ఉన్నాయి? వేయబడి ఆ మేకులకు చుట్టూ ఉన్నాయి. ఇంకా చెయ్యి ఎలా వస్తుంది? రాదు. ఆయన కాదానికి వస్తుంది చేసు. ఆ ఇష్టం కూడక అది నాకుతే రాహు చేరుతుందా? అక్కడ కూడా ఆయన్ని కాలము తీరకుండా శ్రమ పెట్టారు. ఆయన ఎటువంటి వాడు? పంట నుండి నీళ్లను ఏం చేశాడు? పంట నుండి నీళ్లను రప్పించి వాయువులని ఎడారిలో నీరు ఉండదు. ఆ ఎడారిలోనే కాలువలుగా ప్రవహింపజేసిన దేవునికి ఆయన అలిసిపోయినప్పుడు ఒక చుక్క తాగడానికి నీళ్ళున్నాయండి. లేవు. ఎంత శ్రమపడ్డారు మన గురించి. ఆ దాహం తీర్చుకోలేనంత శ్రమ పడ్డారు. కాబట్టి మనం అంటే ఆయన ఆరాధించాలి. మన కొరకు ఒక రక్తపు పొట్టు లేకుండా, శరీరములో తడి లేకుండా, దాహమాయేటట్లు ఆయన యొక్క రక్తము చిందించిన దేవునికి మనము లోబడి ఉండాలి. మరి 7వ మాటదిగా లోకాసు వార్త 23:46 ఒకసారి. అప్పుడు రమారమి మధ్యాహ్నం అయ్యేది. 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి, సూర్యుడు అదృశ్యమాయెను, గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. చాలు. హల్లెలూయా. చూడండి, మరి 7వ మాటదిగా మరి ఆయన ఇంకా చనిపోయే స్టేజ్కి వచ్చాడు అనమాట. అంటే 6 మాటలు చెప్పాడు అక్కడ. 6 మాటలు చెప్పి 7వ మాటదిగా ఇంకా నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నాను, ఇంకా నీ చిత్తం ఏమంటే అది జరిగించాను అక్కడ. చూడండి, అయితే అప్పుడు రామాయణం 3 గంటలు అయిందంట సమయం. ఏ టైం అండి? సమయం 3, మధ్యాహ్నం 3 అయిందంట. 3 గంటలకి మరి ఈయన చనిపోయే ముందు స్పాంజి మంచిలని చెప్పాం కదా, మంచి సొక్క కూడా రాలేదండి అక్కడ. మనకు కనుక మంచి చూసినట్లయితే స్పాంజి నుంచి ఒక్క సొక్క కూడా నోట్లోకి వెళ్ళదు, కానీ ఆయన అన్నింటినే మనం చూస్తాం అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ యేసు సిలువ వేసే ముందు అక్కడ పిలాతు, ఆ హేరోదు కూడా ఇద్దరు శత్రువులు అనమాట.
హల్లెలూయా. చూడండి ఒకసారి 8వ ఒకసారి చదవండి 23:8. యేసుని పిలా దగ్గర నుంచి హేరోదు దగ్గర పంపిన తర్వాత హేరోదు యేసు గురించి చాలా గొప్ప కార్యాలు చూడండి. అంటే చాలా గొప్ప యేసు చేసిన అద్భుతమైన కార్యాలు ఏంటి, ఇలాంటి హేరోదు ఎన్నో మాటలు అన్నాడు. కానీ యేసు దగ్గర మరి హేరోదు దగ్గరకు వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాడు. చదవండి ఒకసారి 8వ. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయన గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరే. చూడండి యేసు మరి చేసే అద్భుతాలు చూడడానికి హేరోదు పిలాతు కూడా ఇద్దరు చాలా శత్రువులు అండి. అక్కడ ఎంత శత్రువులు అంటే ఇద్దరికి ఒక సూచుకున్నా కూడా గొడవ పెట్టుకున్న శత్రువులు. పిలాతు హేరోదు కూడా చాలా శత్రువులు అనమాట. ఇద్దరు మాట్లాడుకోరు, కలుసుకున్నా కూడా చూసి ఉన్నట్టు పోతారు తప్ప కలరు. కానీ ఎప్పుడైతే యేసు సిలువ వేశాడో, ఎందుకంటే ఇక్కడ పిలాతు దగ్గర ముందు తీసుకొచ్చినప్పుడు ఈయన నాకు సంబంధం లేదు, నేను తీర్పు దీనికి ఇవ్వకూడదు, హేరోదు దగ్గర పంపిస్తాడంటే మళ్ళీ హేరోదు ఏం చేశాడు, హేరోదుకి యేసు చేసిన అద్భుతమైన కార్యాలు అయితే ఏంటి, యేసు చేసిన మరణం నుండి ఎంతమంది లేపారు కదండి. ఆ కార్యాలన్నీ చూసి కూడా మరి ఇలా యేసుని నా కళ్ళ ముందు ఒక కార్యం చేయాలన్నా నేను చూడాలి. అప్పుడు యేసుని అడుగుతుంటే అప్పటికప్పుడు యేసు ఇలా ఏ రోజు చేయమంటే కార్యం చేస్తాడండి. అక్కడ చేసేస్తాడా? నేను కార్యం చూడాలి. అక్కడ నీ గురించి ఎన్నో మాట్లాడినాను నేను, నువ్వు చేసిన అద్భుతమైన కార్యాలు, నువ్వు చేసిన ప్రార్థనలు నాకు తెలుసు. కానీ నేను నుంచి ఎప్పటి నుంచో కావాలనుకున్నాను, కలవలేకపోయాను నేను. మరి నా దగ్గరకు వచ్చావు కాబట్టి ఒక అద్భుతమైన కార్యం నా కళ్ళ ముందు చేయాలంటే చేస్తాడండి. ప్రార్థన బైబిల్లో అద్భుతమైన విషయం ఏంటంటే ప్రార్థన ఒకటే. ప్రార్థన ద్వారా దేన్నైనా చేయించవచ్చు. హల్లెలూయా. బైబిల్లో ఈ యొక్క 7 మాటలే ఎందుకు మనం చదువుకుంటామంటే బైబిల్ అంతటా కూడా ఆయన చనిపోవడమే ఒక గొప్ప అద్భుతమైన ఇది నిజంగా. మరి ఇది గుడ్ ఫ్రైడే అంటే తెలుసండి మీకు? గుడ్ అంటే అర్థం ఏంటి? మంచి రోజు. గుడ్ అంటే గుడ్ ఫ్రైడే. ఆయన చనిపోవడం మనకి సంతోషకరమా? సంతోషకరమండి ఆయన చనిపోవడం. గుడ్ ఫ్రైడే. కానీ మనం ఈ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసిన రోజు తెలుసండి మీకు? ఆయన మనం చేసిన పాపాలకి, మనం చేసిన తప్పులకి ఆయన సిలువ వేయబడ్డాడు. మనం వేయక్కర్ లేకుండా, మన కష్టాలు పడక్కర్ లేకుండా. చూడండి అక్కడ యేసుని ఏడ్చిని అక్కడ విడుదల చేయమంటారా లేకపోతే బరబ్బాని విడుదల చేయమంటారంటే ఏం చెప్పారు ప్రజలు? బరబ్బానే. కానీ లేఖనం ఇలా జరగాలి కాబట్టి యేసు నిజంగా సిలువ నుంచి బయటికి రావాలంటే పిలాతు మనసు మార్చగలడు, హేరోదు మనసు మార్చగలడు, ప్రజల అందరి మనసు కూడా మార్చగలడు. కానీ ఆయన భూమి మీదకి వచ్చింది ఎందుకంటే ఇక్కడ మన పాపాల గురించే భూమి మీదకి వచ్చాడు. యేసు నిజంగా ఆయన ఈ యొక్క చూడండి అక్కడ చూడండి అక్కడ యోధా చెప్పినప్పుడు ఇది నేనా అన్నప్పుడు ఏమని చెప్పాడండి? యోధా కూడా తెలియదు సైతం తోవడం, యోధాలో దురాత్మ తోవడం యోధా కూడా తెలియదు. చూసాను లాస్ట్ గా చచ్చిపోయి తెలిసాను యోధా పిచ్చోడు అయిపోయి లాస్ట్కి. ఎందుకు యేసుని అప్పగించాడు? యేసుని లోకంలో చేయించి యేసుని అప్పగించడానికి వస్తే పిచ్చోడు అయిపోయి తెలిసాడు, పిచ్చోడు అయిపోయి చనిపోడు యోధా. తెలిసాను మీకు? హల్లెలూయా. చూసారండి మరి ఆయన లాస్ట్ ని ఇంకా ఎందుకు నన్ను చేయి విడిచావు నువ్వు, నేను ఇంత సువార్త చేశాను కదా, నువ్వు పంపమంటే పంపాను కదా అంటే యేసు కూడా తెలియదు ఆయన ఎందుకు పంపాడు. ఇక్కడ మన కోసం యేసు వచ్చాడు తెలిసాడు మీకు? మనం చేసిన పాపాలకి, మనం చేసిన తప్పులకి, మనం చేసిన మోసాలకి యేసు రంగం మీదకి వచ్చాడు. భూమి మీద నుంచి భూమి మీదకి యేసుని తీసుకొచ్చాడు దేవుడు. తెలుసండి ఆయన ప్రార్థించినప్పుడు ఎవరో ప్రార్థించాడండి? యేసు కూడా ప్రార్థించాడు తెలుసా మీకు? ఆయన అడుక్కున్నాడా? యేసు ఎవరో ప్రార్థించేవాడండి? ఎవరో ప్రార్థించేవాడు? యేసు తండ్రిగా ప్రార్థించేవాడు. యేసు మీరు నిజంగా నమ్ముతున్నారని ప్రార్థన చేశారంటే ఎవరిలో విశ్వాసం ఉందో. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం అనుకోండి, యేసు మన దగ్గరకు వచ్చి మన కొల్లు మనకి ఏమన్నా బాధ ఉందనుకోండి, ఆ బాధ కొంచెం ప్రార్థన చేయమంటే మనలో ఏ విశ్వాసం లేక నాకు ప్రార్థన చేస్తే తగ్గుతుందా? తగ్గుతుందండి? తగ్గదు. మనలో విశ్వాసమే ఉండాలి ముందు. చూసారండి అక్కడ ఎడమ పక్కన కుడి పక్కన మనం చూసుకోవట్లయితే ఇద్దరు దొంగలు ఈ శిక్షకమైన అడవులున్నాయి, కానీ ఏ తప్పు చేయలేదు. ఆయన నిందిస్తామని చెప్పినప్పుడు చూసారండి ఒక్క క్షణంలో వచ్చింది మార్పు. ఆయనకి కన్ను చూపు మేడలో కొండ్రెప్ప కోటలో మార్పు వచ్చిందని చూసారండి. ఆ కొండ్రెప్ప మార్పులోనే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. ఒక్క మార్పు. కొండ్రెప్ప అంటే ఎంత ఏముంటుందండి? జస్ట్ ఎక్కండి ఎంత చదువుతాం మనం.
ఆ రెప్పపోట్ల విశ్వాసం పొందాడు అక్కడ. హల్లెలూయా. సంవత్సరాల కొద్ది ఎప్పుడు కొత్త కాదు, కానీ విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసం మనలో ఉండాలి. తెలుసా మీకు? ఆ ఒక్క క్షణమే ఒక్క కొనరెప్ప పాటలో 1 కొరింథీయులు అంటాడు, కొనరెప్ప పాటలో కడప మొగ్గనే మార్పు చెందుతారని చెప్తాడు అక్కడ 15:52. చూసారండి మీరు? అక్కడ మనకి ఏం కావాలి? విశ్వాసం మనకు కావాలండి. చూసారా? మన కోసం ఆయన ఈ 7 మాటలే ప్రత్యేకం. ఏంటంటే ఈ 7 మాటలే ప్రత్యేకం, ఎందుకంటే ఆయన శ్రమలో మాట్లాడిన మాటలు. తెలిసాను మీకు? శ్రమలో మాట్లాడిన మాటలు, కష్టాల్లో మాట్లాడిన మాటలండి. మన కోసం సిలువ వేయబడి మన